బాస్ కింగ్ కోహ్లీ కిర్రాక్ సెంచరీతో నయా వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. నెంబర్ 1 కిరీటాన్ని దక్కించుకున్నాడు. వరుసగా 2 శతకాలతో ఈ ఇద్దరి నోళ్ళు శాశ్వతంగా మూయించాడు. అవును బాస్, ఫస్ట్ అయితే మీరు ఈ ఫొటోస్ చూడండి బాస్. ఇవి ఫస్ట్ ఓడిఐవి కాదు బాస్, సెకండ్ ఓడిఐవి. కింగ్ విరాట్ సెకండ్ ఓడిఐలో కూడా శతక్ కొట్టి క్రికెట్ ప్రియులను మరోసారి ఉర్రూతలూగించాడు. రికార్డుల మోత మోగించాడు. మీకు ఈ విషయం తెలుసా బాస్? కింగ్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీలు బాదాడని. నిజం బాస్, ఇది నిజంగా నిజం. సౌత్ ఆఫ్రికాపై విరాట్ కోహ్లీకి ఇది హ్యాట్రిక్ సెంచరీ. ఈ సిరీస్కి ముందు టీమిండియా 2023 ఓడిఐ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో ఆడింది. ఆ మ్యాచ్లో కూడా కోహ్లీ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్ ప్లస్ ఈ సిరీస్లో జరిగిన 2 మ్యాచ్ల్లో సెంచరీస్ బాది హ్యాట్రిక్ సెంచరీస్ నమోదు చేశాడు. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ మాత్రం బాస్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే పిచ్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది. 2 ఫేస్డ్ పిచ్పై కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. బాస్, ఇలాంటి ఓ గ్రేట్ ప్లేయర్ని టీం నుండి తప్పించాలని, రిటైర్మెంట్ ప్రకటించేలా చెయ్యాలని, వరల్డ్ కప్ 2027 లోపే కోహ్లీ కెరీర్ ముగించేయాలని ప్రయత్నాలు చేసిన వారికి దిమ్మ తిరిగిపోయేలా మరోసారి కిర్రాక్ సెంచరీ బాది మూతి పగిలే జవాబు చెప్పేశాడు. ఇక అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఫస్ట్ నేమ్ ఎవరిదో మీకు తెలిసేగా బాస్, కోచ్ గౌతమ్ గంభీర్ది. ఓవైపు గౌతమ్ గంభీర్ కోహ్లీని ఎలా రిటైర్మెంట్ ప్రకటించేలా చెయ్యాలి అని వ్యూహాలు పన్నుతుంటే, ఇటు కోహ్లీ మాత్రం సెంచరీల మీద సెంచరీలు బాది తన గురించి మాట్లాడాలంటేనే గౌతీకి గొంతు వణికేలా చేస్తున్నాడు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కోహ్లీ సెంచరీ బాదాడంటే చాలు రికార్డుల మోత మోగాల్సిందే. మరి ఈ సెంచరీతో ఏమేం రికార్డులు బద్దలు కొట్టాడో చూసేద్దామా బాస్. వన్డే ఫార్మాట్లో వరుసగా 2 లేదంటే అంతకంటే ఎక్కువ శతకాలు అత్యధిక సార్లు బాదిన బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు కోహ్లీ. కోహ్లీ ఇప్పటి వరకు 11 సార్లు ఇలాంటి ఫీట్ని, అంటే వరుసగా 2 అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేశాడు. తన తర్వాత ఏబీ డివిలియర్స్ 6 సార్లు సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచాడు. అలాగే హోమ్ గ్రౌండ్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్గా కూడా చరిత్ర సృష్టించాడు కింగ్ కోహ్లీ. ఓడిఐ ఫార్మాట్లో కోహ్లీకిది 53వ సెంచరీ. ఓడిఐ ఫార్మాట్లో ఇంతకుముందెవ్వరూ ఇన్ని సెంచరీలు బాదనే లేదు. ఇది కూడా వరల్డ్ రికార్డ్. ఇక ఓవరాల్గా కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటివరకు 84 సెంచరీలు బాదాడు. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్లో బాస్ తన పరుగుల ఖాతాని సింగిల్తో కాదు, 4తో కాదు, ఏకంగా 6తో తెరిచాడు. ఆ తర్వాత తనదైన ట్రెడ్ మార్క్ షాట్స్తో ఫ్యాన్స్ని ఉర్రూతలూగించాడు. 4లు 6లే కాదు బాస్, సింగిల్స్ డబుల్స్ కూడా తీస్తూ తన ఫిట్నెస్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉందో అందరికీ చూపించాడు. ఇలాంటి ఫిట్నెస్తో తను ఈజీగా మరో 2 ఏళ్లు ఆడడం గ్యారంటీ. ఇక ఇలాంటి ఫామ్ కొనసాగిస్తే మాత్రం బాస్ మిషన్ 100 సెంచరీస్ టార్గెట్ కూడా బద్దలవ్వడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఏమంటారు బాస్? ఇక కోహ్లీ ఈ మ్యాచ్లో 93 బంతుల్లోనే 102 రన్స్ దంచాడు. అందులో 2 6లు 7 4లున్నాయి. నిజంగా బాస్ ఏం ఆడాడు బాస్ కోహ్లీ. పిచ్పై ఆడడం కొంచెం కష్టంగానే ఉన్నా ఒక్కటంటే ఒక్క బంతి కానీ, ఏ ఒక్క బౌలర్ కానీ కోహ్లీని ఇబ్బంది పెట్టలేకపోయారు. చాలా ఈజీగా, చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేశాడు. చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని డామినేట్ చేసి పడేశాడు. అఫ్కోర్స్ కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడనుకోండి. బట్ ఈ ఏజ్లో కూడా కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ అద్దిరిపోయిందంతే. కోహ్లీని పొగడడానికి ఎన్ని మాటలన్నా సరిపోవు. మరి బాస్, కోహ్లీ కిర్రాక్ సెంచరీని మీరు పొగడాలనుకుంటే ఏ పదంతో పొగుడుతారు, ఏ వాక్యాలతో పొగుడుతారు? కొంచెం కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.